హిందూ సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం చాలా ముఖ్యమైనది. ఈ పురాణంలోని కొన్ని విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. పురాణాల ప్రకారం గరుత్మంతుడు విష్ణువు మధ్య జరిగే సంభాషణే గరుడ పురాణం అని చరిత్ర ద్వారా తెలుస్తోంది. గరుడ పురాణం మానవ ఆత్మలు, నరకం, భయంకరమైన శిక్షల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీంతోపాటు మనం జీవితంలో సన్మార్గంలో ఎలా నడుచుకోవాలో కూడా వివరించబడింది. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది. మనలోని ఆత్మ నాశనము లేనిది అని గీతలో కూడా పేర్కొనబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్లే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు, ఎలా పుడతారనే ఆసక్తికరమైన విశేషాలను మీ ముందుకు తెచ్చే మా ఈ ప్రయత్నమే